బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలో వీధి కుక్కల తరలింపుపై పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. పెట్ లవర్స్, జంతు హక్కుల కార్యకర్తలు ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తుంటే మరోవైపు కుక్కల దాడుల వల్ల ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలు విభిన్న అభిప్రాయాలు చెబుతున్నారు. ఈ వివాదం క్రమంగా మానవ, జంతు హక్కులు అనే రెండింటి మధ్య సున్నితమైన తేడాను తెరపైకి తీసుకొచ్చింది. అయితే సేవ్ ఢిల్లీ డాగ్స్ పేరుతో నెక్లెస్ రోడ్డులో జంతు ప్రేమికులు ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో కుక్కలపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ఆసరా అనే యానిమల్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. భారీ డాగ్ లవర్స్ హాజరయ్యారు. వీధి కుక్కల దాడులు, రేబీస్ బారిన పడి పలువురు మరణించిన ఘటనలపై మీడియా కథనాలను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఎన్సీఆర్లోని వీధి కుక్కలను డాగ్ షెల్టర్స్ కు తరలించారని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నెల 11న తీర్పిచ్చింది. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వానికి 6 నుంచి 8 వారాల గడువు విధించింది సుప్రీంకోర్టు. కుక్కలు మళ్లీ జనావాసాల్లోకి వస్తే అధికారులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. అలాగే కుక్కల తరలింపును అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవంటూ జంతు ప్రేమికులను హెచ్చరించింది. దీంతో ఈ తీర్పు కరెక్ట్ కాదంటూ జంతు ప్రేమికులకు ఆందోళనకు దిగారు. అయితే కొందరు సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం చేయగా మరికొందరు నేరుగా కోర్టును ఆశ్రయించారు. ఈ ఆదేశాలను పునః పరిశీలిస్తామని హామీ ఇచ్చిన చీఫ్ జస్టిస్ 3 జడ్జిలతో కూడిన ధర్మాసనానికి బదిలీ చేశారు. ఢిల్లీ వీధి కుక్కలను తరలించాలని ఆదేశాలను తీసుకోవాలని చెప్పి ఒకవైపు డాగ్ లవర్స్ అందరూ కూడా ఇటు నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంటే తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రవణ్ అందుబాటులో ఉన్నారు మనకి. శ్రవణ్, ఏంటి పరిస్థితి? వీధి కుక్కలకు సంబంధించి ఇంకా ఎలాంటి డిసిషన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఒకవైపు నిరసనలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో జంతు ప్రేమికులందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి జలవిహార్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం మనం దృశ్యాలు చూస్తున్నాం కదా, జాతీయ పతాకాన్ని పట్టుకొని వీళ్ళందరూ కూడా జంతు ప్రేమికులు ఇక్కడ చూడొచ్చు. రెస్పెక్ట్ యానిమల్ రైట్స్ అనేటువంటి ప్లకార్డులు చాలా మంది చేతుల్లో కనబడుతున్నాయి. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని రోడ్ల మీదకి వచ్చారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా రోడ్ల మీదకి రావడానికి గల కారణం ఏంటి? సేవ్ డాగ్స్ అనేటువంటి అంశం చాలా మంది లేవనెత్తుకుంటున్నారు. యానిమల్ లవర్స్ కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. ఓకే, మరి కుక్కలు పిల్లల్ని కరుస్తున్నాయి, వాళ్ళు చనిపోతున్నారు, మరి వాటికి సమాధానం ఏందనేది ప్రశ్న వస్తుంది మీరు రోడ్ల మీదకి వచ్చిన ప్రతిసారి కూడా. బేసిక్గా ఎందుకు కరుస్తున్నారో అది మెయిన్ పాయింట్. ఎందుకు కరుస్తున్నారంటే ఆ ఏరియాలో వాళ్ళతో ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందో అది చూడాలి ముందు. ఆ డాగ్ని కరుస్తే ఆ సిచ్యువేషన్కి ఎవరు తెప్పించారు, ఎందుకు తెప్పించారు అది చూడాలి ముందు. యానిమల్ క్రూయల్టీ ప్రివెన్షన్ చేయాలి. ఆ లాస్ ముందు 50 years నుంచి 55 years నుంచి ఎవరో చేంజ్ చేయలేదు. అది చేంజ్ చేయకుండా, స్టెరిలైజేషన్ చేయించకుండా, వాళ్ళకి ఫీడింగ్ లేకుండా కరుస్తున్నాయి అంటున్నారు. కానీ వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు అవి ఎవరో చూడట్లేదు. సో వీ నీడ్ టు లుక్ ఇన్ టు దట్ ఫస్ట్. అండ్ కరిచే కుక్కలు ఉంటాయి, everybody agrees, but that doesn't mean that you will stuff all the dogs that you see in the boxes and just leave them to die. It doesn't work like that. ఇప్పుడు ఢిల్లీలో ఈ తీర్పు వచ్చింది, ఇంకా దేశవ్యాప్తంగా వచ్చేటువంటి అవకాశం ఉందని మీలాంటి డాగ్ లవర్సే చెప్తా ఉన్నారు. సో పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రోడ్ల మీదకి మీరు వచ్చి ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? పేరెంట్స్ మాత్రం పిల్లల్ని ఫస్ట్ థింగ్ ఇస్ పిల్లలకి చెప్పాలి హౌ టు బిహేవ్ విత్ డాగ్స్. డాగ్ కంపిస్తేనే అరే కరుస్తుంది, అరే స్టోన్ తీసుకుని కొడదాం, ఆ మెంటాలిటీ చేంజ్ చేయాలి. If you don't like dogs, just move away. You don't have to hit them. Just ignore them. The dog doesn't care about you. Trust me. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. ఏంటి మేడం, ఇంతమంది రోడ్ల మీదకి వచ్చారు, వీధి కుక్కల్ని కాపాడాలి, కుక్కలకు కూడా బ్రతికే హక్కు ఉంది, ఆ స్వేచ్ఛ ఉందనేది. సో ఈ మెసేజ్ ద్వారా ఇప్పుడు వచ్చినటువంటి తీర్పుకు కానీ లేకపోతే యానిమల్స్ని కుక్కల్ని ద్వేషించే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఏమి చెప్పకముందు ఇక్కడ ఒక వీడియో కొంచెం దానిలో చూపించగలిగితే రేప్ చేస్తున్నాడు డాగ్ని. ఒక్కసారి ఇదొక వీడియో రేప్ చేస్తున్నాడు. ఇలాంటి కొన్ని వేలు చూపించగలుగుతాను.
చిన్నపిల్లల్ని కరుస్తున్నాయి అంటున్నారు కదా, వాళ్ళు చూడండి ఎలా జుట్టు పట్ల లాగడం. అంబర్పేట ఇష్యూలో మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఆ పిల్లోని చంపినాయి అని అందరూ డ్రామా చేశారు. దాదాపుగా 2 ఏళ్ల పాటు ఆ వార్త ఉంది. వాళ్ళ బాలుడికి నష్టపరిహారం కూడా జీహెచ్ఎంసీ అన్నీ చేస్తారు, ఎందుకంటే తప్పు వాళ్ళది కాబట్టి. తీరా మేము అంతా ఇన్ఫర్మేషన్ లాగిన తర్వాత తెలిసింది ఏంటంటే అతను వాళ్ళ బాబు రోజు వెళ్ళి ఆ పాలు తాగే పసిపిల్లల్ని వాటిని బండకేసి బాదడం, రాళ్ళేసి కొట్టడం. ఏం చేస్తాయి చెప్పండి? మనం ఏమైనా చేయొచ్చు, అవేమీ మనల్ని చేయకూడదంటే ఇది ఎలా ఉందంటే, ఈరోజు కుక్కల్ని చంపేస్తారండి, రేపొద్దున దళితుడే ఒక కుక్క అవుతాడు. మీరు చూస్తూ ఉండండి కావాలంటే. మనుషులు ఎంత భయంకరంగా డివైడ్ అయి ఉన్నారంటే, జంతువుల విషయం వచ్చేసరికి లయన్స్ ఉంటే అట్లా వస్తారా చెప్పండి? ఎవడికాడు పారిపోతాడు. వైరస్ వస్తే ఉంటాడా చెప్పండి? వాడి కంటే ఏదైతే వీక్ ఉంటుందో దాని మీదే అటాక్ చేస్తారు. ఇప్పుడు కుక్కలేంటి ఈజీ క్యాచ్, ఇందాక చెప్పినట్టు అగ్రెసివ్. అంత అగ్రెసివ్ ఉంటే నువ్వు బతకనిస్తావు? ఫస్ట్ స్టెరిలైజ్ చేసిన తర్వాత చాలా వరకు అగ్రెసివ్ తగ్గిపోతుంది అనేటువంటి మాట చెప్తా ఉంటారు. చేసినా చేయకపోయినా సంబంధం లేదండి. డాగ్స్ ఓన్లీ ట్రిగర్ వెన్ యూ ట్రిగర్ దెమ్. రేప్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు కాదండి. ఒక్కసారి మీరు మనిషి కదా, ఆలోచించండి. ఓ 10 రోజులు మీకు తిండి లేకుండా, తిండి కోసం అదే పనిగా వర్షంలో చలిలో రోడ్లంతా పరిగెత్తుతా నీళ్లు పెట్టకుండా నిన్ను అలా కొడుతూ ఉంటే, రాళ్ళు పెట్టి కొడుతూ ఉంటే మీకు ఎట్లుంటుంది? అంటే వేరే మనుషుల మీద పడైతే చంపారు కదా కుక్కల్లాగా అనేది, కుక్కల్ని ఇష్టపడిన వాళ్ళు చెప్తారు కాదు. మీకు ఎలా ఉంటుంది? పెయిన్ ఎలా ఉంటుంది? అంత బాధల్లో అది ఉంటే నువ్వు వచ్చి దాన్ని ట్రిగర్ చేస్తా ఉంటే, ఇప్పుడు కరుస్తుంది అంటే అదేమన్నా మనలా కర్ర తీసుకొని కొడుతుందా? కామన్ సెన్స్, మనిషికి కామన్ సెన్స్ ఎందుకు మిస్ అవుతుంది? సరే, ఇప్పుడు మీరు డాగ్ లవర్స్ ఏబీసీ కూడా చేయాలని చెప్తున్నారు. ఏబీసీ అనేది కూడా సరిగ్గా జరగట్లేదు అనేది క్వశ్చన్ కదా. ఇక్కడ వాటి జనాభా ఇంత పెద్ద జనాభా ఇలా పెరగడానికి రీజన్ ఎవరండి? రీజన్ మేము. ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్కి మేము అందరం పెద్ద అసెట్. ఇన్ని లక్షలు స్పెండ్ చేస్తున్నాం మేము యానిమల్స్ మీద. ఇవన్నీ గవర్నమెంట్ మాకేమి ఇవ్వట్లేదు కదా, ఫండ్స్ ఎవరేమి ఇవ్వట్లేదు కదా. మరి గవర్నమెంట్ వెటర్నరీకి స్పెండ్ చేయాల్సిన క్రోర్స్ ఆఫ్ మనీ ఏమవుతుంది? ఎందుకండి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నాం మేము, ఒక్కొక్క డాగ్కి 40,000 నుంచి 1,00,000 రూపాయలు, 2 లక్షలు స్పెండ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇవే వీధి కుక్కల్ని. మరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు లేడు డాక్టర్ ఇప్పుడు లేడు. సాయంత్రం రండి, రేపు రండి, ఎమర్జెన్సీ కేసెస్కి డాక్టర్ అవైలబుల్ ఉండరు. చిన్న సిరింజ్ కూడా మాతో కొనిస్తున్నారు. మరి ఏం పీకడానికి చేస్తున్నారు ఇవన్నీ? ఏమన్నా అడిగితే గవర్నమెంట్ కోపం వస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి మేము స్టెరిలైజ్ చేయడము, వ్యాక్సినేషన్స్ మేము చేస్తున్నాం. గవర్నమెంట్ చేయాల్సినవి చేస్తే ఇన్ని లక్షలు ఉండవు కదా మేడం. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినారు, ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఎంత మేర ఫుల్ఫిల్ అయింది అనుకుంటున్నారు? అది క్రూవెల్టీ చేయడం, డాగ్స్ని షెల్టర్స్కి పంపించడం, చంపడం, దీస్ ఆర్ నాట్ ద సొల్యూషన్స్. WHO అప్రూవ్ చేసిన వే టు ఎలిమినేట్ స్ట్రేస్ ఆర్ టు కర్బ్ దేర్ నంబర్స్ ఈస్ క్యాచ్, స్టెరిలైజ్, వ్యాక్సినేట్, రిలీజ్. పట్టుకోండి, యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయండి, వ్యాక్సినేషన్స్ ఇవ్వండి, ఎక్కడి నుంచి తీశారో అక్కడే వాపస్ రిలీజ్ చేయండి. ఈ ఎగ్జాక్ట్ ఫార్ములా మనం ఫాలో అయితే ఓకే, ఎవ్రీ సింగిల్ డాగ్ని ఒక సెన్సస్ తీసుకొని నంబర్ ఆఫ్ డాగ్స్ అన్నిటినీ ఐడెంటిఫై చేసి పట్టుకొని వాటికి ఈ ఆపరేషన్స్ చేసేస్తే ఫ్యూచర్లో బ్రీడింగ్ అవ్వకుండా ఉంటుంది. మనకు ఒక 10-20 ఇయర్స్లో మన పిల్లలకి ఒక స్ట్రే డాగ్ ఫ్రీ వరల్డ్ దొరుకుతుంది. ఒక ఏడాదికి దాదాపుగా 10,000 నుంచి 20,000 వరకు కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి అనేది లెక్కలు చెప్తున్నాయి. ఆ లెక్కలు ఎక్కడి నుంచి వచ్చాయో మేము క్వశ్చన్ చేస్తున్నామండి. బికాజ్ అందులో రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఒకటి రాంగ్ క్లెయిమ్స్, ఎగ్జాజరేటెడ్ క్లెయిమ్స్. 2 యానిమల్ వెల్ఫేర్ చేసే వాళ్ళనే అవి మేము ట్రీట్ చేస్తున్నామని వాటికి తెలియదు కదా, వాటికి హెల్ప్ చేస్తామని వాటికి తెలియదు. ఆ టెన్షన్లోనే ఖర్చు చేసిన ఇన్సిడెంట్స్ కూడా రికార్డ్ అవుతాయి. వాటిని ప్రేరేపించి, వాటిని కొట్టి, వాటిని భయపెట్టి, వాటి జాగా నుంచి తీసి ఇంకొక జాగాలో పెట్టి, అలా వాటిని అయోమయంలో పెట్టి, టెన్షన్ పెట్టి పెట్టడం వల్ల రిజల్ట్ అయిన కుక్క కాట్లు ఉంటాయి. ప్లస్ చాలా మటుకు క్లెయిమ్స్ కూడా ఎగ్జాజరేటెడ్గా ఉన్న నంబర్స్ని ఇంక్రీజ్ చేసి చెప్తున్నారు. ఒకసారి మనకి డాగ్ బైట్ అయితే 5 times ఇంజెక్షన్ తీసుకోవడానికి వెళ్తాం, అది 1కి 5 కౌంట్ చేస్తున్నారని మా అనుమానం ఉందండి. సో నంబర్స్కి ప్రూఫ్ చూపించాలి. డెఫినెట్లీ అన్నీ లేవు. బికాజ్ ఈ చెప్తున్న వాళ్ళకన్నా మేము గ్రౌండ్ మీద ఉన్నాం, మేము డాగ్స్తో ఎక్కువ వర్క్ చేస్తాం. డాగ్స్కి ఏం తెలియదు, మేము ఒక్కొక్కసారి ట్రీట్ చేస్తున్నప్పుడు మమ్మల్ని కూడా కరుస్తాయి. వాటికి మేము హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం, వాటికి తెలియక కరుస్తాయి. అయినా కూడా అది మా తప్పే అని తెలుసు. మేము వాటిని ఆలోచించి వాటి సిచ్యువేషన్ అర్థం చేసుకుని మనం
మూవ్ అవ్వాలి. ఓకే, రెండోది వాటికి తిండి లేక కూడా కొంచెం వైలెన్స్ అగ్రెషన్ ఇంక్రీజ్ అవుతుంది. చాలామంది పెట్టరు సరిగదా, పెట్టిన వాళ్ళని హెరాస్ చేస్తున్నారు. రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి గవర్నమెంట్ ఒక గైడ్ లైన్ ఇవ్వాలి దట్ దే మస్ట్ డెడికేట్ అ ఫీడింగ్ స్పాట్, not one but multiple if necessary, so that people only feed there. That will keep the dogs calm and friendly and will keep humans safe. సో ఇది ఓవరాల్గా జంతు ప్రేమికులు కుక్క ప్రేమికులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వీధి కుక్కలకి కూడా బ్రతికేటువంటి స్వేచ్ఛ హక్కు ఉంది, వాటిని కూడా నార్మల్గా మనుషుల్ని ఎట్లా ట్రీట్ చేస్తారో అట్లనే ట్రీట్ చేయాలి అనేది డాగ్ లవర్స్ అందరూ ఇవాళ రోడ్ల మీదకి వచ్చి నిరసన శాంతి ర్యాలీ చేశారు. ఎవరైతే కుక్కకి ఫుడ్ పెడుతున్నారో వాళ్ళని కూడా హెరాస్ చేసేటువంటి ప్రయత్నాలు కొన్ని జరుగుతున్నాయి, వాటిని కూడా ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ మానుకోవాలని డాగ్ లవర్స్ చెప్తున్నారు. ఇది ఓవరాల్గా డాగ్ లవర్స్ రోడ్ల మీదకి వచ్చి డిమాండ్ చేస్తున్నటువంటి అంశం పైన పూర్తి అప్డేట్. సౌమ్య. రైట్ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మొత్తానికి ఢిల్లీలో వీధి కుక్కల తరలింపుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇటు ఒకవైపు పెట్ లవర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి దీనికి ధర్మాసనం ఏ విధమైనటువంటి డిసిషన్ తీసుకుంటుందో చూడాలి.